శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో వెరీ మచ్ చైతన్య గారు. ఇవాళ విజ్డమ్ అండ్ వెల్నెస్ విత్ ప్రదీప్తి సెషన్లో నాతో మాట్లాడడానికి అండ్ అలానే నా వ్యూవర్స్ అందరితో మాట్లాడడానికి ఇవాళ మీరు వచ్చినందుకు ఐఎమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్తి గారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. దట్స్ వండర్ఫుల్. అయితే నాకు మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ కనెక్ట్ అయింది ఏంటి అంటే, యూ సెడ్ యు ఆర్ ఎ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ఎల్డర్స్. నాకు ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్ లైక్ నేను దూరంగా ఉంటున్నాను, నేను జర్మనీలో ఉంటున్నాను, మా సిస్టర్ యుఎస్లో ఉంటారు. యూనో మై పేరెంట్స్ ఆర్ బ్యాక్ ఇన్ ఇండియా అండ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ దేర్. సో చాలా క్లోజ్ నిటెడ్ ఫ్యామిలీ, అబౌట్ మీ. సో అందరం బాగా క్లోజ్గా ఉంటాం. బట్ సడన్లీ వీ మూవ్డ్ అండ్ ఐ హ్యావ్ సీన్ వెరీ క్లోజ్లీ హౌ మై పేరెంట్స్ గాట్ ఎఫెక్టెడ్. సో ఆ పాయింట్లో ఐ రియల్లీ గాట్ కనెక్టెడ్ విత్ వాట్ యు డూ ఫర్ ఎల్డర్స్. సో వాట్ ఈస్ దట్? నాకు తెలుసు మీరు ఏం చేస్తారో, బట్ వ్యూవర్స్ కోసం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. యా షూర్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, మీరు అవుట్ సైడ్ ఇండియా ఉంటున్నారు, లేదా మీ సిబ్లింగ్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటున్నారు, మీ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ అలోన్ గా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు. అలా కొంతమంది కొంతమంది ఇంట్లో కలిసి ఉన్నా కూడా ఆ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు. ఈ నెక్స్ట్ జనరేషన్ కి, ఎల్డర్ జనరేషన్ కి మధ్యలో చిన్న గ్యాప్ అనేది ఫామ్ అయిపోతుంది. అది ఎందుకు ఫామ్ అవుతుంది, ఆ ఫామ్ అవడానికి రీజన్స్ ఏంటి, ఇలాంటి వాటి గురించి నేను ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టానో అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ థాట్ నాకు. వాళ్ళకి సపోర్ట్ గా మనం ఉండి, వాళ్ళకి ఆ జనరేషన్ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ చేస్తామో అప్పుడు డెఫినెట్ గా ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉంటారు అనేది నా ఆలోచన. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దానికి బ్రిడ్జ్ గా నేను ఉంటానన్నమాట. సచ్ దట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయడానికి బాగుంటుందని. దట్స్ వండర్ఫుల్. యాక్చువల్లీ అంటే మనం పాతకాలానికి వెళ్తే కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే వీఆర్ మిలీనియల్స్. సో ఇఫ్ వీ గో బ్యాక్ లిటిల్ బిట్ మన చైల్డ్హుడ్ అప్పుడు వీ గ్రూ అప్ విత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ కదా. సో ఎస్. పండగలకి హాలిడేస్కి వెళ్ళడం, లేదా వాళ్ళు కొంచెం పెద్దయ్యాక మనతో వచ్చి ఉండడం. సో అవును. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు పెద్దలు మధ్యలో మిలీనియల్స్ అందరూ ఉంటున్నారు. వాట్ డూ యూ థింక్ వై దిస్ జనరేషన్ గ్యాప్ హ్యాస్ కమ్? అసలు ఎందుకు ఫామ్ అయింది? ఇది వరకటి రోజుల్లో మీరన్నట్టు ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం అందరం పిల్లలుగా మన పేరెంట్స్ కి దూరంగా ఉండాలని ఎవరు అనుకోము. కానీ మన వృత్తిపరంగా మన ఫ్యామిలీని మనం చూసుకోవాల్సిన రీజన్స్ పరంగా మనము కొన్నిసార్లు ఇలా సెపరేట్ అయ్యే ఛాన్సెస్ వచ్చాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పుడు మెల్లగా స్టార్ట్ అయింది ఈ గ్యాప్ అనేది. అది న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోనే కాకుండా కంబైన్డ్ ఫ్యామిలీలో కూడా ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే, వాళ్ళు బిజీగా ఉంటున్నారేమో, వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తామేమో, మనం ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఇలా చాలా ఫీలింగ్స్ పెద్దవాళ్ళల్లో ఎక్కువైపోతూ ఉన్నాయి. వాళ్ళ బిజీ లైఫ్ చూసి, అంటే వాళ్ళ బిజీ లైఫ్ లో చూసి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు చెప్తేనే కదా మనకి తెలుస్తుంది అని మనం అనుకుంటాం. వీళ్ళు చెప్పకపోవడము, వీళ్ళు అడగకపోవడము, రెండిటి వల్ల ఈ గ్యాప్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉందన్నమాట. పెద్దవాళ్ళు అంటే అనుకుంటారు మన హెల్ప్ అడగడం మనల్ని మనం తక్కువ చేసుకుంటామేమో, లేకపోతే మనం ఎవరిని హెల్ప్ అడగకూడదు, మనం ఇన్నాళ్ళు కష్టపడి పెరగలేదా, మనం చేసుకోలేమా, ఇలా ఇలా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మామూలుగా కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాం కదా మనం. ఈ ఈ ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోకుండా అవును, మన లైఫ్ లీడ్ చేయలేము. అవును, అవును. సో ఆ హెల్ప్ అడగడం అనేది వాళ్ళకి తెలియాలి, పెద్దవాళ్ళకి. పిల్లలు కూడా మీకు ఏ అవసరం ఉంది అని కొంచెం వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మొదలు పెడితే ఈ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే ఐ సీ మై పేరెంట్స్ చాలా క్లోజ్గా. జాగ్రత్త, ఎండలుగా ఉన్నాయంటే మాకు తెలీదా అంటారు. దే నో. బట్ మనం కన్సర్న్ చూపిస్తూ ఉంటాము. సో వాట్ యూ థింక్ యాజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్? యు ఆర్ వర్కింగ్ విత్ ఎల్డర్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్.
సో ఉమ్. అంటే ఈ ఎమోషనల్ ప్రెషర్, ఈ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఫిజికల్ ఇష్యూస్లోకి మారుతుందంటారా? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? డెఫినెట్ గా మారుతుంది. అది ఎలా మారుతుందో కూడా చెప్తాను. అంటే ఇమోషనల్ పెయిన్ అనేది 1 డే, 2 డేస్ ఆర్ 3 డేస్ లో జరిగింది కాదు. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ లో. ఎప్పుడైతే ఇది పైలప్ అవుతూ ఉంటుందో, ఆ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇవన్నీ యాడ్ అయిపోయి ఫిజికల్ పెయిన్స్ కి స్టార్ట్ అవుతాయి. బీపీ గానీ, షుగర్ గానీ, మెంటల్ ట్రామా ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు ఫేస్ చేయడానికి రీజన్స్ ఇది కూడా అయ్యాయి. ఏజ్ తో పాటు వచ్చేవి కొంత అయితే, ఇది యాడ్ అవ్వడం ఇంకొంచెం ఎక్కువయిందనమాట. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తారో వాళ్ళ ఫీలింగ్స్ ని, అప్పుడు ఇది కొంతవరకు తగ్గుతుంది. వాళ్ళ ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ 2 కూడా బ్యాలెన్స్‌డ్ గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు. ఓకే. సో, ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే, మీరు ఓన్లీ మాట్లాడటం వరకే చేస్తారా? అంటే కౌన్సిలింగ్ సర్వీసెసేనా? లేకపోతే డూ యూ టేక్ ఎనీ మొడాలిటీ హెల్ప్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారా? అంటే ఇప్పుడు నేను యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్‌ని కూడా. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్‌ని. సో, ఎప్పుడైతే యాక్సెస్ బార్ సెషన్ ఒకటి తీసుకుంటారో, వాళ్ళకున్న పెయిన్స్ అవేంటి మెంటల్ పెయిన్స్. ఈ స్ట్రెస్ గానీ, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, నిద్ర పట్టకపోవడము, తర్వాత చిన్న చిన్న విషయాలకి రిపీటెడ్ గా ఆలోచించడము. పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే నిద్ర పట్టేస్తుంది. సడెన్ గా మధ్యరాత్రిలో మెలకువ వచ్చిందనుకోండి, ఇంక ఏం ఆలోచిస్తారో కూడా తెలీదు. వాళ్ళు పొద్దున్న లేచి ఎందుకు నిద్ర పట్టలేదంటే ఏవో ఆలోచనలు అంటారు. ఏ ఆలోచనలో కూడా వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఈ ఆలోచనలు ఎప్పుడుంటాయంటే ఏదైనా థాట్ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా అది కంటిన్యూయేషన్ లో ఉన్నప్పుడు ఆ థాట్ రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది. ఆ థాట్ ని మనము పాజ్ చేయాలి, స్టాప్ చేయాలి. ఈ యాక్సెస్ బార్స్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మన తల మీద 32 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ పాయింట్స్ ని సింపుల్ గా టచ్ చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి ఏ ఎమోషనల్ పెయిన్స్ ఉన్నా కూడా వాళ్ళకి రిలీజ్ అవుతాయి. చాలా మంది గ్రీఫ్ పెయిన్ ని చాలా ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. పెద్దవాళ్ళ స్టేజ్కి వచ్చేటప్పటికి సిబ్లింగ్స్ గానీ, స్పౌస్ గానీ, మన కోవిడ్ టైంలో పిల్లల్ని గానీ చాలా మంది కోల్పోయిన సిచ్యువేషన్స్ మనం చూసాం. ఆ ట్రామాని వాళ్ళు చాలా ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇలాంటి వాటికన్నిటికీ యాక్సెస్ బార్ సెషన్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. దాంతో పాటు మనం కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా బాగా యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట. హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. ఏదైనా మెయిన్ రీజన్ మనం బ్రతకడం ఏంటి? ఆఫ్ కోర్స్. హ్యాపీగా బ్రతకడం. మన యాహ్! పేరెంట్స్ హ్యాపీగా హ్యాపీ అండ్ ఉండాలనే మనం హెల్తీ. అందరం యాహ్! హ్యాపీ అండ్ హ్యాపీ హెల్త్. అండ్ హెల్తీ. యాహ్! మనసులో హ్యాపీగా ఉన్నారనుకోండి, హెల్త్ ఆటోమేటిక్ గా ఒక దారిలోకి వచ్చేస్తుంది అనమాట. అబ్సల్యూట్లీ. సో, యాక్సెస్ బార్స్ అంటే ఫిజికల్ బార్స్ తీసుకొని వెళ్తారా? మీరు తీసుకొని వెళ్తారా? వాళ్ళు మీ దగ్గరికి రావాలా? హౌ డు యూ ఆర్ ఈజ్ ఇట్ ఆన్‌లైన్? ఎలా ఉంటుంది సెషన్? యాక్సెస్ బార్స్ అనేది ఆన్‌లైన్ లో జరగదు. మన ఫింగర్స్ టచ్ తో, అంటే మన తల మీద ఉండే పాయింట్స్ ని జస్ట్ ఫింగర్ టచ్ తో మనం రిలీజ్ చేస్తామన్నమాట. వాళ్ళు నా ప్లేస్ కి వచ్చినా నో ప్రాబ్లమ్. లేకపోతే నేనైనా వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి చేస్తాను. ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి. ఆన్‌లైన్ లో యాక్సెస్ బార్స్ చేయలేము. ఓకే. సో, మీకు ఈ మధ్య కాలంలో బాగా టచ్ అయిన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఎల్డర్లీ పర్సన్ అంటే నేమ్స్ అవి మనకొద్దు. బట్ హ్మ్. సక్సెస్ స్టోరీ సో దట్ బికాజ్ నేను యాక్సెస్ బార్స్ అని విన్నాను. బట్ ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్ ఎనీ ఫీడ్బ్యాక్ యాహ్! ఆర్ ఎనీథింగ్. సో ఇఫ్ యూ కెన్ షేర్ దట్ వుడ్ బి వండర్ఫుల్ టు నో. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఆల్జిమర్ పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు. వాళ్ళ స్పౌస్ ఆల్మోస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి నాతో మాట్లాడుతున్నారు కానీ ముందడుగు వేయలేదు. ఆలోచనల్లో పడి. ఒక్కసారి మాత్రం ఆయన లేదమ్మా నువ్వొచ్చి ఒక్కసారి మాట్లాడితే బావుంటుంది అంటే, నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడాను. ఆవిడతో మాట్లాడినప్పుడు తెలిసిందేంటంటే, ఆవిడ రిపీటెడ్‌గా ఒక 4, 5 సెంటెన్సెస్ తప్ప ఇంకేవి ఆవిడ మాట్లాడడానికి ఆవిడకి గుర్తు రావట్లేదు. అంటే మనం ఏదడిగినా కూడా భోంచేసారా? ఏం తిన్నారు? అని అడిగామనుకోండి ఎగ్జాంపుల్‌కి. అవే చెప్తారు అందరూ ఆన్సర్స్. తింటారు కదమ్మా! ఆ! అవే తింటారు కదమ్మా! మనం అందరం తింటాం కదా! అదే తిన్నాను. ఏం కూర తిన్నారు? అంటే అందరూ తింటారు కదా! అంటే జనరలైజ్డ్‌గా చేసి అందరూ చేస్తారు కదా! అదే. అందరూ తింటారు కదా! అదే. అలా అన్నమాట. అలా ఆన్సర్స్ చెప్పేవారు.
మనం ఎప్పుడైతే మర్చిపోతున్నారు అనే టాపిక్ రైజ్ చేసేటప్పటికి ఆవిడకి చాలా కోపం వచ్చేసేది. ఆవిడ యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఆవిడ మర్చిపోతున్నారని చెప్పిన దాన్ని. ఎప్పుడైతే ఇవి ఒక 3 సెషన్స్ ఇచ్చామో యాక్సెస్ బార్ సెషన్స్, నెక్స్ట్ నుంచి ఆవిడ క్వెషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు చేస్తున్నారు? మీరు నాకే ఎందుకు చేస్తున్నారు? ఇలాంటివి ఎవరు చెప్పారు మీకు? మీరు నా దగ్గరికి ఎలా వచ్చారు? ఇలాంటి క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశారనమాట. ఒకరోజు ఆయన్నడిగారు, "ఈ కిటికీ ఇక్కడ ఎందుకుంది? ఇక్కడే ఎందుకుంది ఈ కిటికీ?" ఇలాంటివి గూడా అడగడం స్టార్ట్ చేశారు. ఆయనైతే చాలా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ సెషన్‌కి నేను వెళ్ళినప్పుడు అసలు మాట్లాడట్లేదు ఆవిడ అని చెప్పారు. అంటే చాలా తక్కువ మాట్లాడుతుందమ్మా, మాట్లాడదని చెప్పారు. తర్వాత 3 సెషన్స్ తర్వాత నన్ను క్వెషన్స్ అడుగుతోందమ్మా, ఇదెందుకు? అదెందుకు? అన్నీ అడుగుతోంది అని ఆయన చాలా హ్యాపీ అయ్యారు. ఆ చిన్న వండర్ఫుల్. చేంజ్ యా. యాహ్! ఆ చిన్న చేంజ్ చాలా హ్యాపీ అనిపించింది. ఈ అమ్మాయిని మళ్ళీ రమ్మంటావా అని అడిగారాయన. ఓకే. అడిగితే, "నేను ఇప్పుడే చెప్పలేను. ఆలోచించుకొని చెప్తాను రేపు" సో అన్నారు. స్వీట్. అంటే ఓకే. యాహ్! ఆ షీ థాట్ ప్రాసెస్ స్టార్టెడ్ స్టార్ట్ అయింది. థింకింగ్. హ్మ్. హ్మ్. యాహ్! అందుకని ఇలాంటి చిన్న చిన్న యాక్షన్స్ ముందు రోజు పొద్దున్న తిన్న టిఫిన్ కూడా చెప్పారనమాట. దాని పేరు గుర్తు రాలేదు గానీ, ఏదో గుండ్రంగా తిన్నాను కదా నేను, అవి చాలా బావున్నాయి అని చెప్పారు. వాళ్ళ ఇంట్లో హెల్పర్ ఒక ఆవిడుంటారు. ఆవిడ ఓకే. లంచ్ చేయడానికి బయటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లారు. "అమ్మా నేను తినేసొస్తానమ్మా" అన్నారు. ఓకే. రాగానే, "ఓహ్! నువ్వొచ్చేసావా? తిన్నావా?" అని అడిగారు. సో అంటే ఈ చిన్న నైస్. చిన్నవి హ్మ్. యాహ్! ఈ అంటే, చిన్న చిన్నవి అంటే ఒక బేబీ లాగా మళ్ళీ షీ స్టార్టెడ్ లెర్నింగ్. ఆ న్యూరల్ లెర్నింగ్. నెట్వర్క్స్ యెస్. అనేవి యాక్టివేట్ అవ్వడం మొదలైనాయి మళ్ళీ. యెస్. నేనాయనకదే చెప్పాను. చిన్న పిల్లలకి ఎలా అయితే మనం ఓపికగా ఇది గ్రీన్ కలరు, ఇది బ్లూ కలరు, ఇక్కడ ఇదుంటుంది, ఇది అని మనం చెప్తూ ఉంటామో, అలా ఆవిడతో కొంచెం మాట్లాడుతూ ఉండండి. అట్‌లీస్ట్ రోజుకొక 30, 40 మినిట్స్ మాట్లాడుతూ ఉంటే డే మొత్తంలో ఆవిడకన్నీ రికలెక్ట్ అయ్యి మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నేనిచ్చిన దాంతో పాటు మీరిది కూడా చేస్తే ఆవిడింకా తొందరగా రికవర్ అవుతారని చెప్పారు. ఇన్ని సెషన్స్‌లో నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన సెషన్ అయితే ఈ ఈ మేడమ్ సెషన్ అన్నమాట. సో, అలా నిద్ర పట్టకపోవడం ఇష్యూస్ ఉన్నా ఇంకొక ఆవిడున్నారు. ఆవిడకైతే తల తిరుగుతోందమ్మా అని చాలా సార్లు చెప్పారు. ఆవిడ షీ ఈస్ రెడీ టు గో టు న్యూరాలజిస్ట్ అన్నమాట. ఎందుకు తల తిరుగుతోందో చూపించుకోవడానికి. ఓకే. అయినా ఒక్క సెషన్ ట్రై చేయండి. మీకు ఓకే. బావుంది అని అనిపిస్తే యూ కెన్ టేక్ అనదర్ సెషన్ అన్నా. ఒక ఓకే. సెషన్ ట్రై చేశారు. 1 వీక్ తర్వాత నాకు కాల్ చేశారన్నమాట. నేను 2 హ్యాపీగా ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుకుంటున్నానా? పడు ఆ! 2 ఇయర్స్ నుంచి నాకు తల తిరుగుతోంది. అసలింకా ఈ లాస్ట్ 2, 3 మంత్స్‌గా నేను డాక్టర్‌ని ఎలాగైనా విజిట్ చేయాలనుకున్నాను. నా తల తిరగడం మొత్తం తగ్గిపోయింది. నాకు హాయిగా నిద్ర పడుతోంది అని చెప్పారు. దట్స్ వండర్ఫుల్ యాక్చువల్లీ. అయితే ఆహ్, కామన్ మిస్‌కన్సెప్షన్స్ ఏంటి? అంటే ఎందుకంటే ఇందాక మన కాన్వర్జేషన్‌లో వచ్చింది. పిల్లలకి ఏదన్నా అయితే మనం పరిగెడతాం. హ్మ్. ఇమ్మీడియేట్‌గా లైక్ అమ్మో! ఏమైందో అని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎల్డర్స్ అంటే మన గురించి కూడా మనం రేపు చూద్దాం అనుకుంటాం. ఇంకా హ్మ్. ఎల్డర్స్ అయితే వాళ్ళు కూడా తొందర పడకండి చూద్దాంలే ఒక వారం తర్వాత హ్మ్. ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. బట్ హ్మ్. ఎంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాలి అంటే అఫ్‌కోర్స్ ఎవ్రీబడీస్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. బట్ ఈ ఎమోషనల్ ఎలాంటి సైన్స్ కనిపిస్తాయి ఎస్పెషల్లీ ఇన్ ద ఎల్డర్స్ లైక్ పెద్దవాళ్ళలో ఈ హ్మ్. ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది ఎలా గుర్తించవచ్చు మీ ఎక్స్పీరియన్స్లో? హ్మ్. తొందరగా చిన్న చిన్న వాటికి చిరాకు పడుతూ ఉంటారు. ఒకళ్ళ మీద కోపము స్పౌస్ మీద ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద చూపించలేక. ఇప్పుడు మన జనరేషన్‌లో అనుకోండి, ఎలా చేస్తారు జనరల్‌గా ఎవరి మీదైనా కోపమొచ్చిందనుకోండి, మనల్ని ఎవరు తిరిగి అనని పిల్లల మీద చూపిస్తారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు మనని తిరిగి ఏమనరు కదా! మనం ఏమన్నా పడతారని చెప్పి చూపిస్తారు. యాక్చువల్‌గా అలా చూపించకూడదు. బట్ మనం అలా ఆ జనరేషన్‌లో అలా చేసి ఉండేవారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే, ఆ కోపం గాని ఏదైనా ఉన్నా కూడా స్పౌస్ మీద చూపిస్తారు. డైరెక్ట్‌గా మనకు కనిపించేది అది. తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కామ్ అయిపోతారు. అంటే అప్పటి వరకు గలగలా మాట్లాడేవాళ్ళు ఎప్పుడైతే కామ్ అయిపోయారు అంటే మనం వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలనమాట. అంటే ఇన్నాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు కామ్ అయ్యారంటే దే ఆర్ క్యారింగ్ సంథింగ్ ఎమోషనల్లీ విచ్ దే ఆర్ అనేబుల్ టు ఎక్స్‌ప్రెస్ అని అర్థం అన్నమాట.
అప్పుడు మనం కొంచెం వాళ్ళతో ఒక్కసారి ఒక్క చెయ్యి వేసి ఎలా ఉన్నారు అన్న మాట అంటే మొత్తం అంతా బయటికి చెప్పేస్తారు వాళ్ళు. అంటే దే ఆర్ రెడీ టు టాక్, బట్ దేర్ ఇస్ నో వన్ టు రిసీవ్. వాళ్ళు మాట్లాడేది వినడానికి రెడీగా ఎవరు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఇలా చిన్న చిన్నవి మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఇంత మాట్లాడుకున్నాక ఈ క్వశ్చన్ అడగకూడదు, కానీ మన బ్రెయిన్లో రకరకాల క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అడిగేస్తున్నాను. అసలు అడగండి, అడగండి. అసలు ఎంతవరకు ఈ ఎమోషనల్ వెల్నెస్కి యాక్సెస్ బార్స్ అనేది సూటబుల్ అని, అంటే యాజ్ అ థెరపిస్ట్, యాజ్ అ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యాక్సెస్ బార్ ప్రాక్టీషనర్, మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎంతవరకు దిస్ వర్క్స్ అని చెప్పి మీకు ప్రూవ్ అయింది? యాక్సెస్ బార్స్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళకి అనేది కాదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యాక్సెస్ బార్స్ యూస్ఫుల్. ఇప్పుడు మనం చాలా మంది పిల్లల్లో చూస్తున్నాము. ఏదైనా ఎగ్జామ్స్ ప్రెషర్ ఉన్నా, ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం ఐఐటి ఖరగ్పూర్ లో ఆ అబ్బాయి జాయిన్ కూడా అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రెస్ తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఈ ఈ చిన్న చిన్నవి అంటే ఈ కాలం జనరేషన్ లో పిల్లలు అంత మెంటల్ గా స్టేబుల్ గా స్ట్రాంగ్ గా ఉండలేకపోతున్నారు. మనం పిల్లలకి నేర్పించాల్సింది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత ఇంపార్టెంటో ఇమోషనల్ స్ట్రెంగ్త్ కూడా అంతే మనం వాళ్ళకి నేర్పించగలగాలి. అది చిన్న ఏజ్ నుంచి చేయగలగాలి మనం. వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేసి వాళ్ళు ఏదంటే అది మనం ఎస్ అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రిజెక్షన్ ని యాక్సెప్ట్ చేయలేకపోతారు అనమాట. ఈ రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేకపోవడం కూడా వాళ్ళల్లో మెంటల్ ట్రామాని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు చిన్న చిన్న వాటికి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ కూడా ఇలాంటివి అవుతూ ఉంటాయి. అందుకనే ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఈ సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో ఈ యాంగ్జైటీ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా మంది భయపడతారు. నాకు ఒక అబ్బాయి చెప్పాడు, ఐఐటి ఎగ్జామ్ రీసెంట్ గా వెళ్ళి ఒళ్ళంతా చెమటలు వచ్చేసి ఫీవర్ స్టార్ట్ అయింది ఎగ్జామ్ హాల్లో. ఎందుకు? యాంగ్జైటీ అన్నమాట, భయం. చదివింది గుర్తుంటుందో ఉండదో, రాయగలుస్తానా రాయలేనా, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ సెషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కామ్ అవుతుందన్నమాట. మనకి ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ నిండా నీళ్లుంటే మనం మళ్ళీ ఫిల్ చేయలేం కదా వాటర్. అలాగే మన బ్రెయిన్ నిండా స్ట్రెస్, యాంగ్జైటీ, భయము, ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ ఫిల్ అయిపోయి ఉంటే మంచి వాటికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది మన బ్రెయిన్ లో, సో మన మంచి ఆలోచనలకి. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ అ 15, 16, 18 ఇయర్స్, 20 ఇయర్స్ కిడ్స్ ఉన్నారనుకోండి హూ ఆర్ స్టూడెంట్స్. సో ఒక్క సెషన్లో మీకు డిఫరెన్స్ తెలిసిపోతుందా వాళ్ళకి? యాంగ్జైటీ తగ్గి, స్ట్రెస్ తగ్గి ఇవన్నీ కూడా, లేకపోతే మల్టిపుల్ సెషన్స్ కావాలా? స్ట్రెస్, యాంగ్జైటీ ఒక్క రోజులో బిల్డప్ అయ్యాయా? అవ్వవు. యా, అలాగే డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ మనం 2 సెషన్స్ పడతాయా, 3 సెషన్స్ పడతాయా అనేది మనం ఎప్పుడైతే సెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో అప్పుడు తెలుస్తుంది. ఈ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మనకి ఒక్క రోజులో ఫామ్ అవ్వవు. ఫస్ట్ డే జరిగిన దాన్ని మనం అక్కడ సాల్వ్ చేసేసుకుంటే నెక్స్ట్ కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కామ్ అయిపోయి దాన్ని పైలప్ చేసుకుంటారు. ఒక విషయం మీద ఒక విషయం, ఒక విషయం మీద ఒక విషయం పైలప్ అవడం వల్ల చిన్న విషయాన్ని కూడా ఈ పైలప్ అయిన దాని వల్ల పెద్దదిగా చూస్తారన్నమాట. అందుకని మనకి పైలప్ అవడానికి ఎలా అయితే రోజులు రోజులు పట్టాయో అలా సొల్యూషన్ కూడా కొంచెం టైం పడుతుంది డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ. దట్స్ వండర్ఫుల్. సో సో ఏ ఏజ్ వాళ్ళైనా యాక్సెస్ బార్స్ తీసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు మీరు. అవును. మీరు ఇంతకీ ఎక్కడుంటారు? ఇఫ్ హైదరాబాద్ లో ఉంటాం మేము. ఓకే, ఇఫ్ సమ్మన్ వాంట్ టు హైదరాబాద్. కనెక్ట్ విత్ యూ. సో యా, యా. ఓకే. నేను అండ్ హైదరాబాద్ లో ఉంటాను. ఓకే, అండ్ ఒక సెషన్ ఆఫ్ యాక్సెస్ బార్స్ ఎంత కాస్ట్ ఉండొచ్చు? రేంజ్ చెప్పండి, ఎగ్జాక్ట్ ఇంత అని కాదు, రేంజ్. డిపెండ్స్ కొంతమంది డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ చార్జ్ చేస్తారు. 3500 to 5000 వరకు ఈ యాక్సెస్ బార్ సెషన్స్ ఉంటాయి. ఓకే. సో ఫోర్త్ కమింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్పెషల్లీ అంటే బికాస్ యూ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఎల్డర్ కేర్. ఆర్ యూ ప్లానింగ్ యా, ఎనీథింగ్ విచ్ ఇస్ ఎక్సైటింగ్ అండ్ కమింగ్ అప్? అండ్ అది ఎవరికి, పిల్లలకా పెద్దలకా, ఎవరికి వస్తుంది ప్రోగ్రామ్? వెరీ ఎక్సైటింగ్ ప్రోగ్రామ్. జూన్ 18th స్టార్ట్ చేస్తున్నాను నేను.
పెద్దవాళ్ళకి అబౌవ్ 55 ఇయర్స్. హైదరాబాద్ లో ఎవ్వరు పెద్దవాళ్ళు అబౌవ్ 55 ఇయర్స్ ఉన్నా కూడా దే కెన్ డెఫినెట్లీ కమ్ డౌన్ ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్. వాళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ ఏమీ వద్దు. లెట్స్ డాన్స్, స్మైల్, లాఫ్, ఎంజాయ్ అన్నమాట. పెద్దవాళ్ళకి మనల్ని చిన్నప్పుడు వాళ్ళు పిక్నిక్లకి, టూరులకి, ఔటింగ్స్ కి వాళ్ళు మనల్ని పంపించారు కదా. ఇప్పుడు వాళ్ళకి మనం ఆ అవకాశం ఇద్దాము అని నేను ఇది డిజైన్ చేశాను. పెద్దవాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక డే సెషన్ ప్లాన్ చేశాను అనమాట. ఓన్లీ ఎంజాయ్మెంట్, నో స్ట్రెస్. Oh, it sounds exciting actually. యా, So back ఐఎమ్ to వెరీ మచ్ ఎక్సైటెడ్. ఆ రోజు నేను పెద్దవాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేయడానికి back ఐఎమ్ to వెరీ మచ్. back to engage అంటారా మళ్ళీ? యా, నేను పెట్టిన పేరు కూడా దానికి YAH, యా, Oh, యూత్ okay. యూత్ యూత్ ఎట్ హార్ట్, యంగ్ ఎట్ That's హార్ట్. young at heart. That's wonderful actually. So is when you అవన్నీ ఫిక్స్ అయినాయా ఎక్కడ చేస్తున్నారు? చందానగర్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ Mm-hmm. వెన్యూ ఇంకా ఫిక్స్ చేయలేదు. Mm-hmm. చందానగర్ నియర్ బై, Okay, 2-3 places. కిలోమీటర్స్ ఏరియా. యా, హైదరాబాద్ చందానగర్ లో ఉంటుంది. ఇది మార్నింగ్ 9 to 3 o'clock వరకు, ఇంక్లూడింగ్ లంచ్. Okay, ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్, ఫుల్ మస్తీ. that's wonderful. So అసలు యాజ్ అ యాక్సెస్ బార్ ప్రాక్టీషనర్ అండ్ వెల్నెస్ కోచ్ ఫర్ ఎల్డర్స్, వాట్ ఈస్ యువర్, అంటే అఫ్ కోర్స్ యంగ్ ఎట్ హార్ట్ యూఆర్ డూయింగ్, అండ్ నాకు తెలిసి మీరు ఇంకా మల్టిపుల్గా చేస్తూనే ఉంటారు ఈ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్, రైట్? యా, సో ఎస్ ఎస్. దీని తర్వాత వాట్స్ ద ఫ్యూచర్ ప్లాన్ లైక్, అంటే నియర్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఈస్ యువర్ ప్లాన్? నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు కొంతమందికి, అంటే ఇప్పుడు మనం కూడా చిన్నప్పుడు చూడండి, కొన్ని కొన్ని విషయాలు సిబ్లింగ్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేస్తాం కానీ పెద్దవాళ్ళు మన పేరెంట్స్ కి షేర్ చేయం. చాలా సీక్రసీ మెయింటైన్ చేసాం మనం కూడా. అలాగే వాళ్ళు కూడా కొన్ని విషయాలు పిల్లలతో చెప్పరు, సిబ్లింగ్స్ తో షేర్ చేసుకుంటారు. ఫోన్ చేసి అక్క, చెల్లి అని మాట్లాడుకుంటారు. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో, ఈ చుట్టుపక్కల వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అలాగా కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు నాతో షేర్ చేసుకోవడానికి, వాళ్ళకున్న ఎమోషనల్ పెయిన్ ని నా వైపు నుంచి, నా సపోర్ట్ తో వాళ్ళు తగ్గించి ఆ ఎమోషనల్ పెయిన్ ని వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి నేను కొన్ని కోర్సెస్ లాంచ్ చేస్తున్నాను. ఆ కోర్సెస్ లో వాళ్ళు, యా, ఈ ఎమోషనల్ పాయింట్ అంటే లైఫ్ స్కిల్స్, మనం ఎలా ఉంటే మనం హ్యాపీగా ఉండగలము. చాలా మంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఇంకా 60 ఏళ్ళు వచ్చేస్తే ఇంకేమిటి చేస్తాను, నాదంతా జీవితం అయిపోయింది ఇంకేముంది అంటారు. జీవితం స్టార్ట్ అయ్యేది యాక్చువల్ అప్పుడే. అప్పటి వరకు వాళ్ళు పిల్లల కోసం, మనవల కోసం జీవితమే, అంటే కష్టం అంతా వాళ్ళ కోసం పడ్డారు. ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అట్లీస్ట్ ఈ పీరియడ్ లో. సో అందుకని ఈ కోర్స్ డిజైన్ చేశాను. దీంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నేర్చుకుంటారు. దీంతో పాటు స్పిరిచువల్ గా కూడా మూక పంచసతి గాని, సౌందర్య లహరి గాని, కనకధార స్తోత్రం గాని, ఇలాంటివి స్పిరిచువల్ గా కూడా వాళ్ళు నేర్చుకోవడానికి నేను కొన్ని సెషన్స్ ప్లాన్ చేశాను అనమాట. ఆ కోర్సెస్ వల్ల వాళ్ళు ఇవి నేర్చుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఫ్రెండ్స్ ఒక చేసుకుంటూ, కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ, యా, కమ్యూనిటీ కమ్యూనిటీ పాజిటివ్ లెర్నింగ్ అండ్ గా బిల్డింగ్. ఉండే, యా, ఎస్ ఎస్ ఎస్, పాజిటివ్ గా ఉండే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కనెక్ట్ అయ్యి హ్యాపీగా వాళ్ళు టైం స్పెండ్ చేయాలనేది నా మెయిన్ ఎయిమ్. వాళ్ళ రిటైర్డ్ చాలా లైఫ్ బాగుంది. హ్యాపీగా ఉండాలి. చాలా బాగుంది. అంటే ఎస్పెషల్లీ ఫర్ విమెన్ దెర్ ఈస్ నో రిటైర్మెంట్. అంటే మెన్ ఎస్, కన్నా ఒక 60 ఏళ్ళు వచ్చాక గో హోమ్, ఎంజాయ్, సిట్, రిలాక్స్ అంటారు కానీ ట్రూ, దట్ ఎస్పెషల్లీ ఈస్ ట్రూ. విమెన్ డోంట్ హ్యావ్. అండ్ ఇప్పుడు చూస్తే ఆప్షన్స్, టెక్నాలజీ కూడా పెరిగింది మనకి. సో అవును. అందరూ కూడా టెక్నాలజీ నేర్చుకొని చక్కగా కనెక్ట్ అయితే, మీరు ఆఫ్లైన్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నారు, సో పీపుల్ కెన్ యాక్చువల్లీ ట్రావెల్ అండ్ మీట్. ఇప్పుడు బోల్డ్ అంతా ఎస్. ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది, సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు మీట్ పీపుల్ ఇన్ పర్సన్ కదా. యా, నా కోర్సెస్ లో మీరు అన్నట్టు టెక్నాలజీ కూడా ఒక పార్ట్ గా వాళ్ళకి నేర్పిస్తున్నాను. ఆ దట్స్ సో కోర్స్ నైస్. లో అలా డిజైన్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు ఈ మనీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ అవును, రిలేటెడ్ వి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఆ ఫ్రాడ్స్ లో చిక్కుకుపోయి చాలా మనీ లూజ్ అవుతున్నారు. అవును, అవును. యాక్చువల్ గా నేను ఒకసారి ఒక అవసరం అయ్యి ఒక పని మీద పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన రిటైర్మెంట్ అమౌంట్ అంతా పెట్టుకున్నారు పాపం. ఓ, 1.5 lakhs, పోయింది. 1.5 lakhs పోయింది అయింది ఈ డిజిటల్ స్కామ్ లో.
అంటే ఆయనే ఆయన ఓటీపీ రివీల్ చేశారు. కానీ పాపం ఆయనకి తెలియదు. కరెక్ట్. తెలియక చేసిన పొరపాటు వల్ల కష్టపడి రూ. 1,00,000 అంటే వాళ్ళకి చాలా 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 ఎక్కువ. ఎవరికైనా ఎవరికైనా ఆ ఎక్కువే. అంటే ఎవరికైనా ఎక్కువే. బట్ ఇది నేను వాళ్ళకి అని ఎందుకు మెన్షన్ చేశానంటే, వాళ్ళ జనరేషన్ లో అవును. పావల ఇప్పుడు మనం రూ. 100తో సమానం. అబ్సల్యూట్లీ అంటే కరెక్ట్. మనీ మనీ అలా పెరిగింది. మార్పొచ్చింది. పెరిగింది దాని వాల్యూ. ఇప్పుడు మనం రూ. 100 ఖర్చు పెట్టామనుకోండి, దీనికి రూ. 100 అనుకుంటారు వాళ్ళు. అంటే ఎందుకంటే అది వాళ్ళకి ఒక రూ. 1000తో సమానం. అవును. సో కరెక్ట్. ఆ ఆ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇలాంటి స్కామ్ లో ఇరుక్కుపోతున్నారు. సో కొంచెం వాళ్ళకి టెక్నాలజీ అనేది నేర్పించడం వల్ల ఇలాంటి స్కామ్స్ లోంచి బయటపడతారనే ఉద్దేశంతో ఇది కూడా నేను కరికులంలో యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగా ఆలోచించారు. మొత్తం 360 డిగ్రీస్లో ఆలోచించారు పెద్దవాళ్ళ గురించి. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా కూడా ఇంకా ఎక్కువ మందికి తెలియాలి, ఇంకా ఎక్కువ మందికి అప్రోచ్ అవ్వాలి అండ్ వాళ్ళ లైఫ్లో మీరు డిఫరెన్స్ తీసుకురావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్. మచ్. థ్యాంక్ యూ సో వెరీ థ్యాంక్ యూ మచ్. సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చైతన్య గారు మనతో ఇవాళ యాక్సెస్ బార్స్ గురించి అండ్ వారి ప్రోగ్రామ్స్ గురించి ఇవన్నీ కూడా షేర్ చేశారు. సో విజ్డమ్ అండ్ వెల్నెస్ విత్ ప్రదీప్తిలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శ్రీమాత్రే నమః.